ఎక్స్పెక్ట్ చేసాం ఈ రేంజ్ లో ఉంటుందని, కానీ అంతకన్నా ఇంకొక మెట్టు ఎక్కేసారండి. ఎంత బాగుందంటే సినిమా, నవ్వి 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 కడుపు నొప్పి వచ్చేసింది అనమాట. అసలు వెంకటేష్ గారు కామెడీ టైమింగ్ అసలు మనందరికీ తెలుసు, ఆయన ఏం చేసినా కూడా కామెడీగా ఉంటది. కానీ ఆయన ఇచ్చిన విజువల్స్, అనిల్ రావుపూడి గారు ఇచ్చిన విజువల్స్ మామూలుగా లేవు. అంటే ఒకటేంటంటే ప్రతి ఒక్క మగాడికి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటది, కానీ పొరపాటున మనం టెంప్ట్ అయిపోయి పెళ్ళని చెప్పేవంటే మన బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని చూపించాడు. చాలా కనెక్ట్ అయిపోతారు ఇందులో. ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ వెళ్ళినప్పుడు ఒక సీట్ గ్యాప్ లో పెట్టుకున్నాడు, కొట్టేస్తారు మన పిల్లలు. అసలు మామూలుగా లేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే సీన్స్ ఓవర్ కాదు, నిజం చూపించాడు, ఒక నిజం చూపించాడు అంతే. సో ఓవరాల్ గా ఏంటంటే నిజం చూపించినప్పుడు అందరికీ చేదుగానే ఉంటది, కానీ అదే నిజం. కానీ ఏంటంటే అందులో ఒక బొడ్డోడి క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. వాడి కోసం నేను మళ్ళీ చూడాలి సినిమా, ఎందుకంటే వాడు కామెడీ టైమింగ్, వాడు ఎంత బాగా యాక్ట్ చేశాడంటే వాడు అసలు అంత అలా చెప్తున్నానండి, మీరు అర్థం చేసుకోండి. వాడు రేపటి కోసం అదే కరెక్ట్. సాంగ్స్ బాగున్నాయండి. ఒకటేంటంటే సాపీకి వెళ్ళిపోతుంది సినిమా. సరదాగా అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో మనం అన్ని చూసాం, F2 F3 అన్ని కూడా చూస్తున్నాం కదా. అలాంటిది ఒక ఘర్షణ సినిమాలో వెంకటేష్ గారు కనిపించారు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కలిసి ఉందాం రా, ప్రేమించుకుందాం రా, అన్ని ఆయన ఫ్యామిలీ సినిమాలు అన్ని కూడా కలిసి మిక్స్ చేశాడు అనమాట. సంక్రాంతికి ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా నవ్వుకునే సినిమా ఏదైనా ఉందంటే ఇది. చాలా బాగుంది చెప్పాలంటే, చాలా బాగుంది. అది ట్రూత్ అందరికి కూడా, అందరికి మా మెసేజ్ కూడా. అది సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ గా ఉంది, బట్ అదర్వైజ్ మూవీ ఇస్ వెరీ గుడ్. సాంగ్స్ బాగున్నాయి, వైలెన్స్ అంతగా చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. వెంకీ చాలా సూపర్ గా చేశాడు. మళ్ళీ పాత నువ్వు నాకు నచ్చావు టైప్ ఆఫ్ వైబ్స్ వచ్చింది, మంచిగా అనిపించింది. ఆ రెండింటిలో నా ఓటు మాత్రం డాకుకే ఉంటుంది. కొద్దిగా యాక్షన్ నాకు ఇష్టం కాబట్టి ఆ ఎలివేషన్స్ నాకు డాకులో నచ్చాయి. ఇది బాగా ఇది బాగుంది, ఈ రెండు ఈక్వల్ పోటీనే. బట్ నా వరకు మాత్రం నాకు డాకు నచ్చింది. కంబ్యాక్ ఇవ్వచ్చు అన్న, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతి యాక్షన్ డ్రామాతో వచ్చారు, ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వలేదు. ఆ సినిమా నాకు నచ్చింది. బట్ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం వచ్చాడు, ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ 200% చేస్తాడు, 100%. అదైతే ఓవరాల్ గానే 3 ఇస్తారన్న. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది, గోదావరి గట్టు యునానిమస్ హిట్ అది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కామెడీ సీన్స్ కొన్ని వర్కౌట్ అయ్యాయి. కొద్దిగా ఫోర్స్డ్ కామెడీ కూడా ఉంటుంది, లేదని చెప్పను. అనిల్ రావుపూడి కామెడీలో ఫోర్స్డ్ ఉంటుంది, నార్మల్ కామెడీ ఉంటుంది. ఇందులో కొద్దిగా ఫోర్స్ కొద్దిగా తగ్గించడం అనిపించింది. F2 F3 కన్నా నాకు ఇదే నచ్చింది. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.